శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మన శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి మన తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే వైఖానస ఆగమోత్త ప్రకారంగా నిత్య కైంకర్యాలు అదే విధంగా అర్చనలు అయితే ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా మన వైష్ణవ దివ్యక్షేత్రంలో 3 ఫ్లోర్లో అంటే మొదటి ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ముంచున్న స్వామి, రెండో ఫ్లోర్లో పరమపదనాథ స్వామి అంటే కూర్చున్న స్వామి, 3వ ఫ్లోర్లో రంగనాథ స్వామి పడుకున్న స్వామి, ఈ 3 స్వాములను కూడా ఏకకాలంలో దర్శనం చేసుకోవడం వల్ల ఇహంలో మనం చేసేటువంటి తెలిసి గాని తెలియక గాని తప్పులు ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగిపోయి స్వామివారు మనకి తొందరగా మోక్షాన్ని కలిగించి పరంపదంలో మనల్ని స్వీకరిస్తారని మునులు అదేవిధంగా ఋషులు చెప్పబడి ఉన్నారు. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతిలో అయితే ఏ విధంగా అయితే ఉభయాస్తమాన సేవలు అంటే సోమవారం రోజు విశేష పూజ, మంగళవారం రోజు అష్టదళ పాదపద్మారాధన అంటే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు 108 బంగారు పూలతో పుష్పాలతో అర్చన చేసి అదేవిధంగా బుధవారం రోజు కొలువు స్వామివారి దేవాలయంలో ఉన్నటువంటి భోగ శ్రీనివాసమూర్తి ముఖమండపంలోకి వచ్చి కొలువుని సమర్పిస్తారు. అదేవిధంగా గురువారం రోజు స్వామివారికి నేత్ర దర్శనం మరియు తిరుప్పావడ సేవ దర్శించుకోవడం వల్ల స్వామివారు మనల్ని అనుగ్రహించి స్వామివారి దృష్టి మన వైపు ఉండేలా ఈ నేత్ర దర్శనాన్ని మనం చేసుకుంటాం. తరువాత శుక్రవారం రోజు స్వామివారికి విశేషంగా సపన తిరుమంజనం అంటే పాలతో విశేషంగా సపన తిరుమంజనాన్ని సమర్పించి తరువాత శనివారం రోజు స్వామివారికి మన దేవాలయంలో సప్త శనివారాలు వ్రతం అంటే 7 శనివారాలు వ్రతం. అదేవిధంగా ఆదివారం రోజు మన దేవాలయ ప్రాంగణంలో ఈశాన్య మూలలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి మూర్తికి విశేషంగా అభిషేకము చేసి తరువాత స్వామివారి కళ్యాణాన్ని మన దేవాలయ సభ్యులు అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మన దేవాలయంలో ముఖ్యంగా ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారయ్యా అంటే మనం కోరికలు తీర్చేటటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసే పనులైనా లేదంటే కోరికలు ఏమన్నా ఉన్నా ఆ కోరికలన్నీ నెరవేర్చుటకు అదేవిధంగా మనకి వీతి బాధ, ధన బాధ లేదంటే రుణ బాధలు ఇవన్నీ పోగొట్టుటకు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతాన్ని 7 శనివారాలు కానీ లేదంటే 3 శనివారాలు కానీ లేదంటే 1 శనివారం కానీ చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల అన్ని వ్రతాల్లో కల్లా విశిష్టమైన చక్కనైన వ్రతం ఈ శనివారాల వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని సాక్షాత్ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు మునులతో అంటే విశ్వామిత్ర, వశిష్ఠ, అత్రి, భరద్వాజ మునులతో స్వామివారు మనకి ఆదేశించి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఆ స్వామివారు మనల్ని ఏ విధంగా కరుణిస్తారో కటాక్షాన్ని చూపిస్తారో ఈ వ్రతంలో చెప్పబడి ఉంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనం చేసే ఏ పనినైనా ఆ స్వామివారు మన వెనకనే ఉండి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసి మనకి ఏమన్నా రుణ బాధ గాని భూబాధ గాని ఇతర ఏమన్నా సమస్యలు ఉంటే ఆ స్వామివారు ఖచ్చితంగా నెరవేర్చి ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనకి అందిస్తారని ఈ వ్రతంలో మనకి స్వామివారు చెప్పబడి ఉన్నారు. ఈ వ్రతాన్ని 7 శనివారాలు చేసిన లేదంటే 3 శనివారాలు చేసిన 1 శనివారం కానీ చేసిన కనీసం 1 శనివారం చేసిన ఈ ఫలితాన్ని స్వామివారు అందిస్తారు. ఈ వ్రతాన్ని మనం ఇంట్లో కూడా చేయవచ్చు. కానీ మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేస్తే ఆ స్వామి వారి అనుగ్రహం ఈ వ్రతం చేసిన పూజ కూడా మన యందు ఉండి ఈ రెండిటి వల్ల మనం చేసే పనిలోనూ అదే విధంగా పూజలోనూ స్వామివారికి మన వెనకే ఉండి మనల్ని అనుగ్రహిస్తారని పురాణాలు ఇతిహాసాలు చెప్పబడి ఉన్నాయి. అదేవిధంగా మన వైష్ణవ దివ్యక్షేత్రంలో మరో విశిష్టమైన కార్యక్రమం ఏంటయ్యా అంటే స్వామివారి కళ్యాణ మహోత్సవము. ఈ కళ్యాణ మహోత్సవంలో కూర్చున్నటువంటి దంపతులైన
పెళ్లి కావాల్సిన వారైనా పెళ్లి అయిన వారైనా ఎవరైనా కూర్చుంటే గనక స్వామివారి కంకణము ధరించి 6 నెలల లోపు ఆ పెళ్లి కాని వారికైతే పెళ్లి జరిగి అదే విధంగా కావాల్సిన వాళ్ళైతే పెళ్లి జరుగుతుందని ఇక్కడ స్వామివారి విశిష్టత, అదే విధంగా స్వామివారి అనుగ్రహం కూడా మన యందు ఉండాలని ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ వైష్ణవ దివ్య క్షేత్రం పెనుమాక రామాంజన్ నగర్, అమరావతి, గుంటూరు జిల్లా వేంచేసి ఉంది.